ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1, రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగూ 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరీర్ అండ్ బిజినెస్. ఈ కెరీర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచకా తెలిసేసుకుందాం. మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎంత ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండబోతోంది, మీ రాశ్యాధిపతి మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు, జరిగే గోచార రీత్యా మీకు ఏ రకంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి మీ రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. శని భగవానుడు మీనరాశి సంచారం, ప్రోగ్రెసివ్ మోడ్లోనే ఉన్నారు. మీనంలో కుజుడు కూడా చేరుతారు. ఇక్కడ మీకు ఎలా ఉండబోతోంది? మకర, కుంభ, మీన తృతీయ స్థానంలో సంచారం. హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ ఏ రకంగా ఉండబోతోంది? ఫాస్ట్ మూవ్మెంట్ చేద్దాం అనుకుంటూ స్లో అయిపోతారు. ఏదైనా మూవ్మెంట్ ముందుకు వెళ్తుంది అనుకుంటూ స్లో అయిపోతూ ఉంటారు. మకర రాశి ఇన్ స్పెసిఫిక్. ఏదైనా ఐడియాస్ ముందుకు వెళ్తూ ఉంటాయి, మీ ఐడియాస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. మీ ఐడియాస్ ముందుకు వెళ్తూ ఉంటాయి, ఆలోచనలు, కుటుంబ కలహాలు, పెద్దవాళ్ళు, మామగారు, ఫాదర్ ఫిగర్స్, పెదనాన్న, చాచా, వీళ్ళందరూ కూడా, మామయ్యలు, ఎవరైనా సరే పెద్దనాన్నలు, వీళ్ళందరూ అంటే ఫాదర్ ఫిగర్స్ తో మీకు విభేదాలు, కొట్లాటలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. విపరీతమైన కొట్లాటలు, ఫాల్ అవుట్, ఫ్యామిలీ టైఅప్స్ లో లాసెస్ ఇలాంటివి జరుగుతాయి. దాంతో స్ట్రెసెస్, హెడేక్స్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ఇంకా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా లివర్ రిలేటెడ్ ఇష్యూస్, ప్యాంక్రియాస్, కిడ్నీస్ ఇటువంటి రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇట్ విల్ కాల్ ఫర్ అటెన్షన్. నీ పెయిన్, కాఫ్ మజిల్స్, తొడల నొప్పులు ఇటువంటివి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్త. తర్వాత ఇక్కడ మీకు గనక చూసుకున్నట్లయితే మీకు ఇటువంటి రిలేషన్స్ ని, ఇటువంటి ఆస్పెక్ట్స్ ని కనుక జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మంచిదే. ట్రావెల్ విషయంలో, డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎడ్యుకేషన్ అండ్ లవ్, పంచమాధిపతి శుక్ర భగవానుడు ఆయన మీకు మేషానికి వస్తున్నారు కాబట్టి, చతుర్థానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇంటి రిలేటెడ్ ఖర్చులు ఎక్కువ అవడం కానివ్వండి, ఇంటి రిలేటెడ్ అంటే ఏసీలు రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవడం కానివ్వండి, లేదా కుజ భగవానుడు అదే టైంలో మీకు మీనంలో ఉండడంతో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్, ఇంట్లో ఎలక్ట్రికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, అటువంటి వాటిల్లో కాస్త చిరాకులు ఎక్కువ,
తర్వాత ఈ అంటే ఆహ్లాదకరమైన మూమెంట్స్ ఎక్కువ లేకపోవడం ఇంట్లో అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా చిరాగ్గా ఉండడం, చదివిపెట్టింది చేయలేకపోవడం, చేద్దాం అనుకుంది చేయలేకపోవడం, చదువు ఎక్కువగా సాగకపోవడం లాంటివి, ఫోకస్ అండ్ డిసిప్లిన్ విషయాల్లో కూడా బాగా గొడవలవ్వడం. లవ్ అఫేర్ లో ఉన్న వాళ్ళకి అంటే మీకు అంటే మీ ఇంట్లో అంటే మ్యారీడ్ అయ్యి ఉన్న వాళ్ళు అంటే మీ సొంత జీవిత భాగస్వామితో మీకు ఏదైనా ఫాలో అవుట్ అవ్వడం, జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు అవ్వడం లాంటివి, ఆ రిపేర్లు కానివ్వండి, ఖర్చులు ఎక్కువ అవడం కానివ్వండి, దాని రీత్యా గొడవలు అవడం కానివ్వండి, లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు బాగా ఫోకస్ చేయండి. ఈ టైంలో గనక మీరు ఫోకస్ చేయకపోతే యుల్ హ్యావ్ అ బ్యాక్ సీట్. అంటే ఎగ్జామ్స్ ని మనకి ఇక్కడ ప్లానెట్ బాగా లేదని చెప్పి మనం ఎగ్జామ్ వాయిదా వేయడం అంటే వాళ్ళు వేరు కదా, డేట్ మారదు. సో కాబట్టి ఇక్కడ మీరు చేస్తున్న ఫోకస్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మ్యారేజ్ పరంగా చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు ఇక్కడ చంద్రుడు అవుతారు. సో చంద్రుడు ఎలాగో చకచక ముందుకు వెళ్ళిపోతారు. కర్కాటకం మీద ఎక్కడ చూపేం లేదు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు. బట్ మ్యారీడ్ లైఫ్ పరంగా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే శుభంగానే ఉంటుంది. తర్వాత కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు కన్య శుక్రులు అవుతారు. అంటే బుధుడు శుక్రుడు అవుతారు. కన్యా రాశి తులారాశి అవుతుంది కాబట్టి ఇక్కడ బుధుడు కూడా మీకు మీనం నుంచి మీనంలోకి వెళ్తారు. అండ్ శుక్రుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కూడా ఐ విల్ నాట్ సజెస్ట్ ఎనీ మూవ్స్ ఫర్ మకర రాశి. అండ్ మీకు చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలని చెప్తాను. అండ్ ఇంకొకటి, శుక్ర భగవానుడికి తుల మీద కూడా ఇది పడుతుంది కాబట్టి ఎవరైనా మకర తుల కాంబినేషన్స్ ఎవరైనా ఉంటే వెరీ గుడ్. తుల కాంబినేషన్ లేని వాళ్ళకి మాత్రం ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో గ్రేట్. సో కాబట్టి ఇక్కడ మీరు కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ప్లీజ్ డూ నాట్ మేక్ ఎనీ మూవ్స్. రెసిగ్నేషన్స్ వద్దు, కొత్త జాబ్ కి ట్రయల్స్ వద్దు. ఇక్కడ కాంట్రాక్ట్స్, డీల్స్, కొత్త బిజినెస్, కొత్త ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్, కొత్త మెషినరీ కొనడం అస్సలు వద్దు. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. మెషినరీ కొన్న వాళ్ళకి షార్ట్ సర్క్యూట్స్ అవ్వడం కానివ్వండి, లేకపోతే మెషినరీ కొన్న వాళ్ళకి ఇక్కడ ఇటువంటి వార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు. ఈ టైంలో షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. లేదా ఈ టైంలో మీకు మకర రాశి వాళ్ళకి ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మెషినరీ ఫెయిల్యూర్, ఏసీ, ఎయిర్ కండిషనర్ ఫెయిల్యూర్, లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్, అటువంటివి జరగడానికి అవకాశాలు ఇక్కడ సంపూర్ణంగా కనబడుతున్నాయి. సో కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కూడా డూ నాట్ మేక్ ఎనీ మూవ్స్ అని చెప్తాను. మే 12th తర్వాత అప్పుడు కెరీర్ అండ్ బిజినెస్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కొనుగోలు, ల్యాండ్ కొనుగోలు, అమ్మడాలు అండ్ షేర్ మార్కెట్ ఎస్ వెల్. అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు గనక మీ గోచార రీత్యా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లగ్న రీత్యా మీకు జరుగుతున్న దశలు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.